వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత ఒక వీడియో చూపిస్తా. ఎల్లమ్మ తల్లి గుడిని కూల్చేసి అందులో ఉన్న ఎల్లమ్మ తల్లిని తీసేసి ఎంత చర్చి కట్టడం అయితే జరిగింది. గ్రామస్తులు ఆయంత గుడిని కూడా కాపాడుకున్నారు. ఇలా అర్ధాంతంగా దేవాలయాలు ఎలా కబ్జాకి గురవుతున్నాయో మీరే ఈ వీడియోలో చూడండి. ఎల్లమ్మ తల్లి గుడిని కూల్చేసి అందులో ఉన్న ఎల్లమ్మ తల్లిని తీసేసి ఎంత చర్చి కట్టడం అయితే జరిగింది. గ్రామస్తులు ఆయంత గుడిని కూడా కాపాడుకున్నారు. ఇలా అర్ధాంతంగా దేవాలయాలు ఎలా కబ్జాకి గురవుతున్నాయో మీరే ఈ వీడియోలో చూడండి. ఎల్లమ్మ తల్లి గుడిని కూల్చేసి అందులో ఉన్న ఎల్లమ్మ తల్లిని తీసేసి ఎంత చర్చి కట్టడం అయితే జరిగింది. గ్రామస్తులు ఆయంత గుడిని కూడా కాపాడుకున్నారు. ఇలా అర్ధాంతంగా దేవాలయాలు ఎలా కబ్జాకి గురవుతున్నాయో మీరే ఈ వీడియోలో చూడండి. ఒకప్పుడు దేవాలయాలను కబ్జాలు చేసి మసీదులుగా ఏమంటారు దర్గాలుగా మార్చిన సందర్భాల్ని మనం చూసాం. ఇప్పుడు క్రైస్తవుల వంతు మొదలైందా? ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కూల్చి అందులో ఉన్న ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఇది క్రైస్తవ బాధిత సంఘం అనే దాంట్లో అప్లోడ్ చేయబడిన వీడియో, కూల్చి ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని తీసేసి ఆ ప్లేస్లో చర్చి కట్టేశారు. ఆ శిథిలం అయిపోయిన గుడిని మాత్రం, ఇక్కడ గుడి ఉంది అని చెప్పడానికి ఆనవాళ్ళను మాత్రం మిగిల్చుకోగలిగారు అక్కడ ఉన్న హిందువులు. మరి ప్రభుత్వాలు ఏమైతున్నాయి? కళ్ళు మూసుకొని ఉంటున్నాయా? ఇలాంటివి ప్రభుత్వాలకు కనిపించవా? కనిపించినా నాకెందుకులే అని నోరు మూసుకొని ఊరుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. అసలు హిందూ ఆలయాలను ఎలా రక్షించుకోవాలి? ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి హిందూ ఆలయాలు బయటపడితేనే హైందవులంతా రక్షించుకుంటారా? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కబంధ హస్తాలలో మసీదులు లేవు, చర్చిలు లేవు. అవి అందుకే ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసుకొని ఇష్టానుసారంగా కట్టుకుంటున్నాయి. వాటికి పర్మిషన్లు లేకుండా అడిగేవాళ్ళు లేరు. కానీ ఒక హిందూ ఆలయం కట్టాలంటే పర్మిషన్ కావాలి. దానికి ఆదాయం వచ్చిందంటే అది గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఏంటి దాష్టికాలు! ఒకప్పుడు ముస్లిం రాజుల వల్ల హిందూ ఆలయాలను కోల్పోయాం. ఇప్పుడు కొందరు క్రైస్తవ మతోన్మాదుల వల్ల ఆలయాలను ధ్వంసానికి గురవుతున్నాయి. మరి ఇలాంటి వాటికి న్యాయం చెప్పేదెవరు? ఇలాంటి వాటిని ప్రశ్నించేదెవరు? మీరే సమాధానం చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.